కాళేశ్వరం ప్రాజెక్ట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ అపర భగీరథుడిగా తనకు తాను కితాబిచ్చుకున్న ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన 3 ఏళ్లకే కుంగిపోయి ప్రజలను బీఆర్ఎస్ సర్కార్ ఎలా ముంచిందో చెప్పకనే చెప్పింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టు 3 నెలల ముచ్చటగా మారింది. అప్పటి వరకు మాటకో ముందు ఒకసారి వెనకోసారి కాళేశ్వరం పేరు ఎత్తే గులాబీ నేతలు ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆ మాటే ఎత్తలేదు. కుంగిన పిల్లర్ల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడని బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టు కుంగిన తర్వాత పిల్లర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే అని బల్లగుద్ది మరీ చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని తేల్చి చెప్పారు. తీరా ఏమైంది? కారు పార్టీ నేతలు చేసిన మాటలన్నీ కారు కూతలైనని రుజువైంది. రిపేర్లతో తమకేదీ సంబంధం లేదని ఎలాంటి కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టింది. దీంతో కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారడం ఖాయం కానుంది. ఆ భారం కూడా ప్రజలపై పడే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ కావచ్చు, వస్తున్నటువంటి ఇన్పుట్స్ కావచ్చు, వీటిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ప్రధానంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాం లోపల భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ కూడా అన్ని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఈ 10 ఏళ్ల కాలం పాటు ఇరిగేషన్ శాఖ లోపల అసలు బడ్జెట్ ఎంత ఉపయోగించారు, ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, అవి దేనికి ఖర్చు చేశారు, దీనిపై అసలు క్లియర్ కట్ డాక్యుమెంట్స్ కూడా లేవు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి డేటా, ప్రభుత్వానికి అథెంటిక్ డేటా కావాలంటే ప్రధానంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమే డేటా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలం లోపల ప్రత్యేక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీంలతో పాటు ఎక్స్పర్ట్ ఇంజనీర్ల బృందాలు కూడా అనేక చోట్ల సోదాలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఇటు కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే మాత్రం అటు మహాదేవ్పూర్ డివిజన్ లోపల అటు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు 1తో పాటు అటు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాంతం ఆఫీస్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం 2 టీంలు అయితే అక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి. దాంతోపాటు అక్కడటువంటి సాఫ్ట్ కాపీస్ కూడా పూర్తిగా వాళ్ళందరూ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇందులోపల 2 అంశాలు తీసుకోవాలి. మొదటిది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల 3 బ్యారేజ్లు ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నిర్మాణాలు జరిగాయో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి అప్రూవల్స్ అయితే 10 కేంద్రంలో నుంచి వివిధ శాఖలకు సంబంధించి 10 అప్రూవల్స్ తీసుకున్నారు. 2019 లోపల అప్రూవల్స్ వచ్చినట్లు కూడా డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి అప్రూవల్స్ వాస్తవమేనా, అప్రూవల్స్ నిజంగా ఈ ప్రాజెక్టు కోసమే తీసుకున్నారా, నిజంగా వాటిని మధ్యలో సృష్టించారా అనే దాంట్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటుగా అసలు పూర్తిగా ప్రధానంగా అసలు బేస్ కంటే మొదలుకొని చివరి వరకు పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఫైనలైజేషన్ చేసి యూటిలైజేషన్ కాపీ యూసీ సబ్మిట్ చేసే వరకు కూడా ఎటువంటి ఆపరేషన్ మెయింటెనెన్స్ నిర్వహించాలి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఏమని నిర్వహించాలి, వీటన్నిటిపై కూడా పూర్తిగా రిపోర్ట్స్ తీసుకుని ఇందులో హైడ్రాలజీకి సంబంధించిన రిపోర్ట్లు, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అవన్నీ ఎందుకు ఈ ప్రాజెక్ట్ లోపల ఆ డాక్యుమెంట్స్ లోపల ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ఈఎన్సీతో అది మంత్రుల బృందం కూడా భేటీ చేయడం జరిగింది. దాంతోపాటు సైట్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి పూర్తిస్థాయి డేటా కూడా ఇవ్వలేదు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్అఫీషియల్ గా తీసుకున్నట్టే ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్ టీం కనుక అథెంటికేట్ గా వాటన్నిటిని డాక్యుమెంట్స్ అన్నిటిని
సీజ్ చేసుకొని వాటిలో ఒక రిపోర్ట్ రాసిన తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్స్ కోసం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రత్యేక ఇంజనీర్ల బృందం దాదాపు 12 బృందాలు, అందులో 10 ఇంజనీర్ల బృందాలు, 2 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల పాటు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రధానంగా ఇంతవరకు అటు బ్రిడ్జి కుంగుబాటు ఏదైతే మేడిగడ్డ బ్రిడ్జి కుంగుబాటు సంబంధించి ప్రధాన అంశాలైతే ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న నేపథ్యంలో మరోవైపు లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ లోపల బాహుబలి మోటార్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రస్తుతం అధికారులు కన్నెపల్లి పంప్ హౌస్ కార్యాలయం లోపల కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతోనే అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా అందించాలంటూ కూడా అధికారులు అక్కడ ఆ లోపల ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నారు. సో అక్కడికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే ఇది ఒక కాన్ఫిడెన్షియల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావడంతో పూర్తిగా అక్కడ పోలీసు బందోబస్తు బయట లోపలికి ఎవరు రాకుండా కూడా బందోబస్తు నిర్వహిస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ బృందము ఇంజనీర్ల బృందం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులతోని డేటా సేకరిస్తున్నారు. ఈ డేటాను మొత్తం కూడా క్రోడీకరించిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అధికారులు అనుకున్న స్థాయి కంటే కూడా తక్కువ స్థాయిలో డాక్యుమెంట్స్ కూడా లభించినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా సాఫ్ట్ కాపీ రూపంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాన్ని అంతా రిట్రీవ్ చేసి పూర్తి స్థాయి డేటాను మరికొద్ది గంటల లోపల రిట్రీవ్ చేసుకుంటారు. అయితే ఈ రోజున కనుక ఈ యొక్క సోదాలు పూర్తిస్థాయి డేటా కనుక లభ్యం కాకపోతే రేపు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మరో 24 గంటల పాటు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ యొక్క డేటా ఎన్ఫోర్స్మెంట్ టీం తీసుకున్న తర్వాత వాళ్ళంతా ఈ డేటా అనలైజ్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత దీనిపై అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం దాంట్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నాగరాజు రైట్. వేణు, ఇంకొక విషయం చెప్పండి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రులందరూ కూడా పదే పదే చెప్తూ వస్తున్నటువంటి మాటలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులకి తగినటువంటి డాక్యుమెంటేషన్ సేకరణలో ఎంత కీలకమయ్యే అవకాశం ఉంది? అవి ఎప్పటి వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది? మరి అంటే ప్రధానంగా మనం కూడా చూసాము ఎలక్షన్స్ కు ముందుకే అసలు కాళేశ్వరం అనేది ఒక స్కామ్ అంటూ ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది. అయితే దీన్ని కౌంటర్ ఇస్తూనే అందులో ఎటువంటి తప్పు జరగలేదంటూ కూడా అప్పుడున్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ దీనిలో అటు మేడిగడ్డ కృంగడం కావచ్చు, అసలు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి పూర్తిగా లేవు. మరోవైపు దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ బృందం కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత కూడా పూర్తిగా తెలంగాణ లోపల అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం జరగదంటే ప్రజలకైతే ఒక క్లియర్ కట్ విషయం అయితే తెలిసిందా. పూర్తిగా ఈ యొక్క 3 బ్యారేజీలు కూడా అటు నిర్మాణత్వం లోపల కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు డిజైన్ కూడా లోపం ఉంది, అసలు భవిష్యత్తులో కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని బయటపెట్టాయి. కానీ అధికార పార్టీ ఉన్నప్పుడు గతంలో అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ మంత్రులు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అందులో ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దర్మిలా రేవంత్ రెడ్డి కూడా దానిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలి. ఏంటంటే గతం లోపల ఈ యొక్క ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నప్పుడు అసోసియేషన్ ఆర్టికల్స్ చేసుకున్నప్పుడు దీనికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు యూటిలైజేషన్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు వీటన్నిటికి సంబంధించి కూడా రిపోర్ట్స్ అందుబాటులో లేవు. సో ఇవన్నీ అందుబాటులో లేకపోతే తమను ప్రభుత్వాన్ని అప్పుడు గత ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విషయం లోపల ప్రస్తుత ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనేటువంటి భావంతోనే ఇప్పుడు మాజీ ఉన్నటువంటి ఆ మంత్రులు కూడా వ్యాఖ్యలు చేస్తారని తెలుస్తుంది. అయితే దీనిపై ఈఎన్సీ మురళీధర్ కూడా కొద్ది రోజుల క్రితమే అటు మేడిగడ్డ దగ్గర అటు మంత్రుల బృందం వచ్చింది. అందులోపల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ దాంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పింది. ఆయన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఈఎన్సీ మురళీధర్ పూర్తిగా అటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనికిరాదు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది, దీనిలో 76,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశామంటూ కూడా ఆయన కొంత అప్పటి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మాట్లాడే విధంగా ఆయన మాట్లాడారు. సో కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి డేటా లభిస్తేనే తప్ప దీనిపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. సో దీనిలో తదుపరి చర్యలు ఉంటాయంటూ ఉత్తమ్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అస్తవ్యస్తంగా ఉన్న ప్రధాన శాఖ ఏంటంటే ఒక ఇరిగేషన్ శాఖ. దానిలో ఇప్పటివరకు చీఫ్ సెక్రటరీ లేకపోవడం, అడిషనల్ ఛార్జ్ ఇచ్చినప్పటికీ నాకు తెలియదంటూ కూడా స్మితా సభలో చెప్పడం, పూర్తిగా అసలు ఇందులోపలనే భారీ స్థాయిలో కుట్ర కుంభకోణం జరిగినటువంటి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ దాడులు మాత్రం కొంత కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో కనుక ఈ డాక్యుమెంట్స్ అన్ని క్రోడీకరించి దీనిలో ఒక రిపోర్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకొని ఎక్స్పర్ట్స్ బృందాలతోని దాని ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ డిప్యూటీ సూపరింటెండెంట్లు కావచ్చు, చీఫ్ ఇంజనీర్లతో ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ కనుక దీన్ని విశదీకరించి దీని లోపల జరిగిన లోపాలు అక్రమాలను కనుక బయట పెడితే గత ప్రభుత్వం కావచ్చు, దీనికి బాధ్యులైన అధికారులు కావచ్చు, వాళ్ళందరిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి ఈ రోజు రేపు కూడా ఈ యొక్క సోదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దాదాపుగా
10 ఏళ్ల కానుంచి ఉన్నటువంటి రికార్డ్స్ కావాలి. దాంతో పాటుగా కూడా దీనిలో దాదాపు వేల సంఖ్యలో ఎంజాయిస్ ఉన్నాయి. దాంతో పాటు ప్రతి ఇయర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఆడిట్ రిపోర్ట్స్ కనుక లేకపోతే తదుపరి ఈ ప్రభుత్వానికి ఏం సూచన చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ శాఖ అనేది కూడా కొంత కీలకంగా మారింది. ఏదేమైనా కూడా ఎన్ఫోర్స్మెంట్ దాడులు అనేవి గత ప్రభుత్వం చేసినట్టు ఒక అక్రమాలను అయితే బయట పెట్టడానికి ఒక తొలిమెట్టుగా కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి కొద్దిసేపటి లోపల ఈ యొక్క సోదాలు కనుక పూర్తయితే మాత్రం వారు ఒక మీడియా రిలీజ్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వారు సబ్మిట్ చేసుకుని వారు కనుక సోదాల లోపల కనుగొన్నటువంటి విషయాలు కావచ్చు, వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న డాక్యుమెంట్స్ బట్టి చూస్తే ఏం జరగబోతున్న ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ వేణు.